ప్రైజ్ ద లార్డ్. అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ముఖ్యంగా ఈ రాత్రికాల ఆత్మీయ ప్రార్థనలో ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకుని ఏకీభవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన దేవదేవుడు ఈ ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు తన సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరిచాడంటే అది మన యొక్క అర్హత కాదండి, మన యొక్క యోగ్యత కాదండి. ఆయన కృపను బట్టి మనం ఈ సమయం మనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామండి. ముఖ్యంగా ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించండి. స్తుతి స్తోత్రం పరిశుద్ధర పరలోకమందున్న ప్రభువా, మీకే వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు స్తుతులు. ఆయన మీ బంగారు పాదములకై వందనాలు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎన్ని వేల కోట్ల స్తోత్రాలు స్తుతులు చెల్లించుకున్న తక్కువైనా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని ఇహలోకంలో పరలోకంలో అనేక వేల కోట్ల మంది చేత కొనియాడబడుతున్న మహోన్నతుడా, మీకే వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలు స్తుతులు. నైనా ఎన్ని వేల కోట్ల స్తోత్రాలు స్తుతులు చెల్లించుకున్న తక్కువేనైనా ఏ పాటి వారం నైనా ఒక్క సెకను కూడా చేయి విడిచిపెట్టకుండా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి భద్రపరుస్తున్నారు తండ్రి. మీకు వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలనైనా ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు మీ సజీవమైన రెక్కల చాటున ఒక్క సెకను కానీ మా చేయి కానీ మా కుటుంబ సభ్యులు చేయి కానీ బంధుమిత్రులు చేయి కానీ స్నేహితులు చేయి కానీ విడిచిపెట్టకుండా ప్రతి ఒక్క విశ్వాస చేయి కానీ విడిచిపెట్టకుండా కాచి కాపాడి భద్రపరిచారు తండ్రి. అందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలనైనా ఈ సమయంలో మీ గురించి తెలుసుకోకుండా ఎంతో గొప్పవారు, ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవారు, ఎంతో మంచివారు ఉన్నారు తండ్రి. వారు అందరినీ కాదని మమ్మల్ని మీ తట్టు తిప్పిన విధానాన్ని బట్టి, అలాగే మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలనైనా. అలాగే ఈ ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు మేమైతే మా చూపుల ద్వారా కానీ చేతల ద్వారా కానీ మాటల ద్వారా కానీ ఎవరినైనా బాధ పెట్టి ఉంటే మా తప్పులను క్షమించండి ప్రభా. మీ యొక్క నామంలో మమ్మల్ని క్షమించేవారిగా ఉండే విధంగా సహాయం దయచేయండి ప్రభా. స్తోత్రంనైనా ఏ రోజు తప్పులు ఆ రోజు ఒప్పుకునే విధంగా మా పాపములు క్షమించాలని మీ బంగారు పాదములు యందు మేము స్తుతించాలి తండ్రి, మిమ్మల్ని గణపరచాలి తండ్రి. సహాయం దయచేయండి. మా పాపములు ఒప్పుకోవాలి తండ్రి. అట్టి హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా. విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టమని సెలవిచ్చింది దేవాది దేవుడా, మీకు వేలాది వందనాలు కోట్లాది స్తోత్రాలనైనా. ముఖ్యంగా ఈ రాత్రి కాల సమయంలో ఎంతోమంది ఎన్నో పనుల నిమిత్తమే సుదూర ప్రాంతాలకు వెళుతున్నారు తండ్రి. వారిని కూడా జ్ఞాపకం చేసుకొని ఉద్యోగ నిమిత్తమై వెళ్తున్నారు తండ్రి. వారిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభా. రాత్రికాల సమయంలో మీ సజీవమైన రెక్కల చాటును కాచి కాపాడి భద్రపరిచినైనా ప్రతి ఒక్కరికి ఒక దేవదూతను కావలగా ఉంచండి ప్రభా. సహాయం దయచేయండి ప్రభా. మీ యొక్క నామంలో మేము ఎదగాలి తండ్రి, మార్గంలో నడుచుకోవాలి తండ్రి. యథార్థత కలిగి ఉండే హృదయాలు మాకు ఇవ్వండి ప్రభా. క్రీస్తు పోలిన జీవితాన్ని మాకు ఇవ్వండి ప్రభా. అలాగే సుదూర ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు ఉద్యోగం చేసి సకాలంలో గృహంకి చేర్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మీ యొక్క సజీవమైన మార్గంలో మేము నడవాలి తండ్రి. ముఖ్యంగా ప్రతి ఒక్క కుటుంబంలో కుటుంబ ప్రార్థన పెట్టండి నాయన. కుటుంబ ప్రార్థనలో కుటుంబం కట్టబడుతుంది తండ్రి. ఆత్మీయంగా ఎదుగుతాం తండ్రి. అట్టి హృదయాలను ప్రతి ఒక్క బిడ్డకి ఇవ్వండి ప్రభా. ఏ విషయానికి చింతించకుండా, ఏ విషయాన్ని బాధపడకుండా రాత్రికాల సమయంలో మా చుట్టూ, మా మంచాల చుట్టూ, మా పడకల చుట్టూ, మా హృదయాల చుట్టూ, మా ఇంటి చుట్టూ ఒక దేవదూతను కావలకు ఉంచి గాఢ నిద్ర కలగజేసి ఉదయకాల సమయంలో వేకువజామున లేసి మీ యొక్క నామమును స్మరించుకుంటూ ప్రార్థించుకుంటూ మీ యొక్క నామంలో ఎదిగే విధంగా సహాయం దయచేస్తారని విశ్వసిస్తున్నాము తండ్రి. సహాయం దయచేసేవాడివి నీవేనైనా, చేయి విడిచిపెట్టే దేవుడు కాదు నాయన. అలాగే రాత్రికాల సమయంలో స్వప్నంలో మాట్లాడి మీ యొక్క చల్లని మెల్లని స్వరం వినిపించి గ్రహించుకునే శక్తిని మాకు ఇస్తారని, అలాగే ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుంటారని మా ప్రియమైన యేసుక్రీస్తు నామం మిక్కిలి వినయంతో బతిమాలి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.